నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఏపీలో మద్య కుంభకోణం సరఫరా చేస్తూ ఇప్పుడు బయటపడింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని కూడా మనకి గట్టిగా వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు ఏపీలో మద్య కుంభకోణం బయటపడిందని, పెద్ద స్కామ్ బయటపడిందని చెప్పి ఇప్పుడు మనకు వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డే ఉన్నారని చెప్పి, పాత్ర ఉందని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అందులో ఏ1 కూడా చేర్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని కేసుగానని మనకి గట్టిగా వార్తలు వస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? ఇది ఆల్రెడీ మనం చెప్పాం. ఇప్పుడు గత 8-9 నెలలుగా చెప్తున్నాము. అంతకుముందు కూడా చెప్పాం. మనం కూటమి ప్రభుత్వం రాకముందు కూడా మనం చెప్పాం మద్యం కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అని. 90 కోట్లకు పైగా 1,00,000 కోట్ల దాకా స్కామ్ జరిగిందని. అది ఇవాళ నిజమని ప్రూవ్ అవుతోందిగా. మొన్న 3,000 కోట్లు మిథున్ రెడ్డి ఎట్లా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి మద్యం కుంభకోణంలో, కిక్ బ్యాక్స్ ఎట్లా ఇచ్చాడు అనేది ఆ మధ్యన వార్త వచ్చింది. అంటే మనం చెప్పినవేవి కూడా తప్పు కావట్లా, అన్నీ నిజాలే మాట్లాడుతున్నాం. మనం యాంటిసిపేట్ చేసి మాట్లాడినవన్నీ కూడా నిజమవుతున్నాయి. అసలు ఎంత ఘోరం అంటేనండి, జే బ్రాండ్స్ అని తీసుకొచ్చి వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు తయారు చేసి వాటిని అంటే ఒక ఎలాంటి మద్యం అంటే అది చాలా చీప్ మద్యం అన్నమాట. ఆ చీప్ క్వాలిటీలో వాళ్ళు ప్రజలకు ఇచ్చి, ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రూపాయి ఉండాల్సింది వాళ్ళు 100 రూపాయలకి అమ్మి, అంటే ప్రజల్ని ఏ రకంగా దోచుకున్నారు, వాళ్ళ రక్తాన్ని ఎట్లా వీళ్ళు తాగారు అనే దానికి ఈ మద్యం కుంభకోణం ఒక సాక్షి. జే బ్రాండ్స్ అంటే అందరూ ఏంటో అనుకున్నారు. మనం మొదటి నుంచి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన బ్రాండ్స్ ఇవన్నీ ఏంటో బూము, ప్రెసిడెంట్ మెడలు, ఏంటేంటో పేర్లు అండి. అసలు విచిత్రమైన పేర్లు. అసలు ప్రెసిడెంట్ మెడల్ ఏంటండి? అంటే ఎంత చీప్ మనుషులు కాకపోతే అలాంటి గొప్ప పేరుని దానికి పెడతారు. ఇంకా చాలా పేర్లు అలాగా. కాబట్టి ఇవాళ ఏదైతే బయటకు వస్తుందో ఇందులో మిథున్ రెడ్డి కూడా ఇరుక్కున్నాడు. ఈ బెవరేజెస్ కంపెనీలన్నీ కూడా వీళ్ళ అండర్లోకి తీసేసుకుని, ఈవెన్ నంద్యాల వాళ్ళకి సంబంధించినవి కూడా అన్నీ వీళ్ళు బెదిరించి లాక్కుని వీళ్ళు దాని మీద ఎంత అంటే అసలు ఆదాయం మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ఏది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. ఇప్పుడు 50,000 కోట్లు క్యాష్ రూపంలో తీసుకుని మాయం చేశారు. అంటే మనం చెప్పింది కరెక్టా కాదండి? గతంలో ఇవన్నీ కూడా మీకు గుర్తుందా? లాస్ట్ టైం ఆయన లండన్ వెళ్ళినప్పుడు వెనకాల ఒక స్పెషల్ ఫ్లైట్ వెళ్ళింది. ఆ ఫ్లైట్లో వెళ్ళాయని కూడా మనం చెప్పాం. మీకు కంటైనర్లు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి. ఆ కంటైనర్ వెళ్ళిన రూట్ వేరు, వచ్చిన రూట్ వేరు అప్పట్లో. సో ఇవన్నీ కూడా నిజాలే మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పినట్టుగా చాలా డైరెక్ట్గా ఇరుక్కున్నాడు ఆయన. ఈరోజు A1గా ఆయన పేరు రాబోతోంది. ఫస్ట్ అక్యూజ్డ్ ఆయనే. ఇందులో A2గా బహుశా మిథున్ రెడ్డి ఉంటారేమో. ఎందుకంటే ఇవాళ దీని మీద పూర్తిగా అధికారులు, ఇప్పుడు మీరు గమనించారంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా తొందరపట్టాల. అధికారుల ద్వారా మొత్తం వివరాలు సేకరించి దానికి సరైన ప్రూఫ్స్ వచ్చాక అప్పుడు కానీ రంగంలోకి పోలీసులను దింపట్ల. సో ఇవాళ కూడా అదే జరిగింది. అధికారులు మొత్తం సేకరించాక విషయాలు వాళ్ళు ఇవాళ ప్రభుత్వానికి దాన్ని నివేదించాక నివేదికని ఇప్పుడు దీని మీద ఒక సిట్ వేస్తారు. చిత్రంగా చూడండి, అసలు ఈ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు సిట్ వేయాల్సి వస్తుంది ఇండివిజువల్ పర్సన్స్ మీద. సో మొన్న ఒకళ్ళ మీద పడింది సిట్టు, ఇవాళ మళ్ళా సిట్టు జగన్మోహన్ రెడ్డి కోసం వేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ అరెస్ట్ చేయడానికి అవకాశం వస్తుంది. అంటే మొట్టమొదటి కేసు అవ్వచ్చు. అంటే డైరెక్ట్గా ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి మీద ఒక డైరెక్ట్ కేసు అనేది పడుతుంది. సిట్టు ఒకసారి దిగాక సిట్టు కనుక దీని మీద మొత్తం వివరాలు సేకరించిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు. అంటే అరెస్ట్ అయ్యాక ఏదో మేము మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మేము లోపలికి వెళ్తాము, వస్తాము, యోగా చేసుకుంటాము, ఈ కథలు కాదు. ఇప్పుడు ఈ విషయంలో కనుక అరెస్ట్ అయితే ఆయన మళ్ళీ తిరిగి రావడం ఉండదు బయటికి. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన నిల్చోటానికి కూడా ఉండదు. అంటే ఏదో కలలు కంటున్నాడు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి నేను, జమీల్ వస్తుంది, లేకపోతే 29కి నేనే ముఖ్యమంత్రిని, ఏదో రకరకాలు చెప్తున్నారు కదా. అవన్నీ జరగవు. అవన్నీ ఆయనకి కళలన్నీ కూడా కళ్ళలే అవుతాయి ఆయనకి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఈ విషయంలో ఇరుక్కుంటే కనుక అయితే ఇంకా చాలా అంశాలు బయటకు వస్తాయి. అంటే డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మద్యం కుంభకోణంలో ఇరుక్కోవటం ఏంటి? దీని చుట్టూ ఇంకా ఎంతమంది ఉన్నారు? అదొకటే కాకుండా మీరు చూశారు ఢిల్లీలో మద్యం కుంభకోణం, అది 100 కోట్లే.
అంటే అక్కడ మొత్తం అంతమంది సిండికేట్గా ఈ 100 కోట్లు చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిథున్ రెడ్డితో కలిసి 1,00,000 కోట్లు చేశాడు. మీరు గమనిస్తున్నారా? ప్రజల జీవితాలతో ప్రజల జీవితాలు ఏంటండి, వాళ్ళ రక్త మాంసాలు తినేసినట్టేగా. ఆడవాళ్ళ పుస్తలన్నీ తెగిపోయాయని మనం అప్పుడే చెప్పాం. సో ఇప్పుడు అవన్నీ కూడా నిజాలనే ప్రూవ్ అవుతున్నాయి. అంటే నేను సంక్షేమాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలతోటి వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారన్నాడు. నువ్వు మద్యపాన నిషేధం చేస్తాను, చెయ్యకపోతే 24లో నేను ఎన్నికలకు వెళ్ళను, మిమ్మల్ని నేను ఓటు అడగనన్న పెద్ద మనిషి మాట తప్పి అసలు ఆ ప్రస్తావనే తీసుకురాకుండా ఇవాళ వరుడు కళ్యాణి కూడా మాట్లాడుతోంది అసెంబ్లీలో. అసలు ఇవాళ ఎవ్వరికీ కూడా ఇవాళ మద్యం మీద అడిగే హక్కే లేదు, ఆ ప్రస్తావన తెచ్చే హక్కే లేదు. అదే కొల్లు రవీంద్ర ఇవాళ చెప్పారు. కాబట్టి ఇవాళ ఈ విషయంలో కనుక మొత్తం నిజాలు కనుక బయటకు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఫ్రీజ్ అయిపోయినట్టే. అతని ఫ్యూచర్ మొత్తం ఇంకా జైలే. ఎందుకంటే అసలు మనం చూసుకున్నట్టయితే ఎంత దారుణం అండి ఇది. అసలు చిన్న విషయం, 1,00,000 కోట్లు అంటే ఎవడి సొమ్ము అండి? ఎవడి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజలకి నువ్వు ఓ చేత్తో ఇచ్చావు, ఇంకో చేత్తో లాక్కున్నావు. ఇక్కడ రూపాయి ఇచ్చావు, ఇక్కడ 1,000 రూపాయలు లాక్కున్నావు. ఆ లెక్కన వాళ్ళని 5 ఏళ్లలో ఎంత పిండేసావు నువ్వు అసలు సంక్షేమాల గురించి మాట్లాడేటువంటి నీకు అసలు ఆ హక్కే లేదు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతాడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సమర్థించే వాళ్ళందరూ రేపొద్దున ఏం మాట్లాడతారో చూద్దాం. ఇందులో కూడా అన్యాయం, అక్రమం, ఇది అన్యాయంగా ఈ ప్రభుత్వం పెట్టింది అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి. నిజాలు బయటకు వచ్చాకే, అతని మీద సిట్టు విచారణ జరిపాకే ఖచ్చితంగా అతన్ని జైల్లో వేస్తారు. కాబట్టి ఇవాళ బోరుగడ్డ తప్పించుకున్నట్టు కుదరదు. అసలు ఇవాళ వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడా లేదా అని ఒక సందేహం అందరికీ వస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారనమాట. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం అవేమీ చెల్లుబాటు అవ్వండి. ఖచ్చితంగా ఆయన జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఇవాళ ఈ మద్యం కుంభకోణం మీద ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. 1,00,000 కోట్లు అంటే ఆషామాషీనా? అది ఎవడి అసలు హెల్త్ ముందు ఆరోగ్యాలను దెబ్బతీసి నువ్వు వాళ్ళ ఆరోగ్యాల మీద నువ్వు ఆడుకుంటావా? నువ్వు డబ్బులు చేసుకుంటావా దాన్ని? వాళ్ళకి కల్తీ మద్యం అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజేసి నువ్వు గుంజడం ఏంటి? రక్తం పీల్చేశాడు జలగలాగా. అందుకే జలగన్ననే అంటారు కదా, జగనన్న అనే ఎవరు అంటల్లా. ఆ జలగన్న గారు ఇప్పుడు మరి అండమాన్ జైలుకి వెళ్తాడా, మరి ఏ జైలుకి వెళ్తాడు? తిహార్ జైలుకి వెళ్తాడా ఆయన? లేదు రాజమండ్రి జైల్లోనే స్పెషల్గా దోమలతో ఒక సెల్ ఏర్పాటు చేస్తారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.